సో ఈ పర్టిక్యులర్ లెసన్ లో మనం జావా స్క్రిప్ట్ లో ఉండే యారో ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ ఈ యారో ఫంక్షన్స్ మనకి జావా స్క్రిప్ట్ లో చాలా పెద్ద రోల్ అయితే ప్లే చేస్తాయి. అండ్ వీటిని ఇప్పుడు మనం స్టార్టింగ్ సింపుల్ గా ప్రాక్టీస్ చేయడానికి మనకు ఒక ప్రాక్టీస్ ఫైల్ కూడా కావాలి. కాబట్టి మీరు కూడా 18 yarofunctions.html అనే నేమ్ తో ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు దాంట్లో బాయిలర్ ప్లేట్ ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత ఈ పర్టిక్యులర్ ఫైల్ ని లైవ్ చేసి దాన్ని కన్సోల్ కూడా ఓపెన్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ మర్చిపోకుండా మీరు బాడీలో స్క్రిప్ట్ ట్యాగ్ ని కూడా ఇంక్లూడ్ అయితే చేసుకోండి. అండ్ స్టార్టింగ్ మనం ఈ పర్టిక్యులర్ స్క్రిప్ట్ ట్యాగ్ లో ఒక నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. అండ్ నార్మల్ ఫంక్షన్ మనం యారో ఫంక్షన్ తో కంపేర్ చేసి దాన్ని మనం ఇంకా సింపుల్ గా అయితే అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ మనం నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ఫంక్షన్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి పక్కన మనం గ్రీట్ అనే నేమ్ తో ఫంక్షన్ నేమ్ ని మెన్షన్ చేద్దాం. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ ని కూడా మనం ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేద్దాం. అండ్ ఇన్సైడ్ ఫ్లవర్ బ్రాకెట్స్ మనం ఎగ్జాంపుల్ కోసం console.log లో హెలో అనే స్ట్రింగ్ అయితే పెడదాం. అండ్ ఇప్పుడు మనం ఒక సింపుల్ నార్మల్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఏ విధంగా మనం నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేసామో అదే విధంగా మనం ప్రీవియస్ లెసన్ లో ఎనానిమస్ ఫంక్షన్స్ గురించి కూడా అయితే నేర్చుకున్నాం. సో ఎనానిమస్ ఫంక్షన్స్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాం? సో ఫస్ట్ మనకి ఒక వేరియబుల్ కావాలి. అండ్ నెక్స్ట్ మనం వేరియబుల్ నేమ్ ని పెట్టాలి. కాబట్టి దీన్ని మనం greet2 అని అయితే అనుకుందాం. అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి సింపుల్ గా మనం ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి దీన్ని మనం ఎనానిమస్ ఫంక్షన్ అంటున్నాం. కాబట్టి దీనికి మనం ఈ విధంగా ఫంక్షన్ నేమ్ అయితే పెట్టాం. సో దానికోసం మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ని డైరెక్ట్ గా యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేస్తాం. అండ్ ఇన్సైడ్ బాడీ మనం సింపుల్ గా ఎగ్జాంపుల్ కోసం console.log లో హెలో 2 అనే స్ట్రింగ్ అయితే పెడదాం. అండ్ సింపుల్ గా సెమీకోలన్ అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒక ఎనానిమస్ ఫంక్షన్ క్రియేట్ చేసాం. అండ్ ఆ పర్టికులర్ ఫంక్షన్ మనం greet2 అనే వేరియబుల్ కి అయితే అసైన్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా ఎనానిమస్ ఫంక్షన్ క్రియేట్ చేసామో సేమ్ ఇదే సింటాక్స్ లో మనకి మన యారో ఫంక్షన్ కూడా అయితే ఉంటుంది అనమాట. అండ్ అది ఎలానో కూడా చూద్దాం. సో ఏ విధంగా మనం ఈ ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసామో దీన్ని మనం ఇక్కడ నుంచి అయితే రిమూవ్ చేద్దాం. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ పక్కన మనం సింపుల్ గా ఈక్వల్ టు యూజ్ చేసి గ్రేటర్ దాన్ అనే ఆపరేటర్ని యూజ్ చేసినట్లయితే ఇదే మనకి మన సింపుల్ యారో ఫంక్షన్ అనమాట. సో ఎనానిమస్ ఫంక్షన్ కి అదే విధంగా యారో ఫంక్షన్ కి సింపుల్ డిఫరెన్స్ వచ్చేసి ఫంక్షన్ అనే కీవర్డ్ అదే విధంగా మనం యారో ఫంక్షన్ లో ఈ విధంగా ఈక్వల్ టు గ్రేటర్ దాన్ తో ఒక యారోని అయితే యూజ్ చేస్తాం. సో దీన్నే మనం సింపుల్ గా ఒక యారో ఫంక్షన్ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఏ విధంగా మనం ఎనానిమస్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తామో అదే విధంగా మనం ఈ యారో ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అయితే చేయొచ్చు. సో దానికోసం కూడా మనం సింపుల్ గా మన వేరియబుల్ నేమ్ ని మెన్షన్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేసి సెమీకోలన్ ఎండ్ చేసి సింపుల్ గా మనం ఫైల్ ని అయితే సేవ్ చేద్దాం. అండ్ కన్సోల్ లో చూసినట్లయితే మన యారో ఫంక్షన్ లో ఉండే console.log లో హెలో 2 ఉంది. కాబట్టి మనకి కన్సోల్ లో హెలో 2 అయితే ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం సింపుల్ సింటాక్స్ తో మనం యారో ఫంక్షన్స్ అయితే క్రియేట్ చేసి జావా స్క్రిప్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ ఫంక్షన్ తో కంపేర్ చేస్తే ఇది మనకి చూడడానికి కొంచెం రీడబుల్ కంటెంట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సింపుల్ గా కూడా మనం వీటిని యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏ విధంగా మనం ఈ నార్మల్ ఫంక్షన్ లో పారామీటర్స్ ని అదే విధంగా రిటర్న్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తామో అదే విధంగా మనం ఈ యారో ఫంక్షన్స్ కూడా పారామీటర్స్ అదే విధంగా రిటర్న్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ వాటిని కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా అయితే చూసేద్దాం. సో ఏ విధంగా మనం ఒకవేళ నార్మల్ ఫంక్షన్ లో ఇక్కడ పారామీటర్స్ ని మెన్షన్ చేస్తామో అదే విధంగా మనం యారో ఫంక్షన్ లో కూడా ఈ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ మధ్యలోనే మన పారామీటర్స్ అయితే మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం p1 అండ్ కామాతో సెపరేట్ చేసి p2 అని అయితే చెప్దాం. అండ్ అదే విధంగా మనం console.log ని రిమూవ్ చేసి అండ్ సింపుల్ గా మనం రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఏవైతే పారామీటర్స్ ని పంపిస్తున్నామో వాటిని అయితే ఎడిషన్ చేద్దాం. ఎగ్జాంపుల్ p1 ప్లస్ మనం p2 అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ పారామీటర్స్ ని పంపిస్తున్నామో వీటిని మనం సింపుల్ గా రిటర్న్ కీవర్డ్ యూజ్ చేసి వాటిని మనం ఎడిషన్ చేసి డైరెక్ట్ గా మనం మన ఫంక్షన్ నేమ్ లో అయితే స్టోర్ చేస్తున్నాం. అండ్ ఈ పర్టికులర్ యారో ఫంక్షన్ లో మనకి మన ఫంక్షన్ నేమ్ వచ్చేసి greet2 అనమాట. అండ్ దీన్ని ఇప్పుడు మనం పారామీటర్స్ ని పంపించడానికి greet2 లో మనం 10,20 అని అయితే చెప్దాం. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే వినండి. సో ఏ విధంగా మనం ఈ greet2 లో 10,20 పంపించామో అవి మనకి p1 అదే విధంగా p2 లో అయితే స్టోర్ అవుతాయి. అండ్ సింపుల్ గా మనం రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి 10,20 ని ఎడిషన్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఎడిషన్ మనకి దేంట్లో స్టోర్ అవుతుంది? మన ఫంక్షన్ నేమ్ లో అయితే స్టోర్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం
మన కన్సోల్లో కూడా ప్రింట్ చేసి చూడాలి అనుకుంటే మనం ఈ పర్టికులర్ greet2ని కాల్ చేసే ముందు దీన్ని మనం ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ మనం కాన్స్ట్ ఇక్కడ మనం రిజల్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం console.logలో మన రిజల్ట్ అనే వేరియబుల్ని కూడా పెట్టాలి. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసినట్లయితే మన ఎడిషన్ మనం సింపుల్గా కన్సోల్ అయితే ప్రింట్ చేసాం. సో ఈ విధంగా మనం యారో ఫంక్షన్స్తో కూడా పారామీటర్స్ని అదే విధంగా మనం రిటర్న్ స్టేట్మెంట్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ యారో ఫంక్షన్స్ని మనం షార్ట్ కట్ ఫంక్షన్స్ అంటున్నాం కాబట్టి వీటిని మనం ఇంకా షార్ట్ కట్గా సింగిల్ లైన్లో కూడా యూజ్ అయితే చేయొచ్చు. అండ్ అదే అలాను కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం ఎండింగ్లో సింపుల్గా స్టార్టింగ్ యారో ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ వేరియబుల్ నేమ్ని మనం నమ్ అని అయితే అనుకుందాం. అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి యారో ఫంక్షన్ క్రియేట్ చేయడం కోసం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ని మెన్షన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా యారోని మెన్షన్ చేసి ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాకెట్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఏదైతే మ్యాథ్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనం 2+5 అయితే ఎడిషన్ చేయాలని అయితే అనుకుంటున్నాం. అండ్ సింపుల్గా సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒక సింగిల్ లైన్ యారో ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సింగిల్ లైన్ యారో ఫంక్షన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేసాం, స్టార్టింగ్ మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం ఒక యారో ఫంక్షన్ని అసైన్ అయితే చేసాం. అండ్ ఏదైతే మనం 2+5 ఇక్కడ ఎడిషన్ చేస్తున్నామో ఈ పర్టికులర్ థింగ్ మనకి ఎక్కడ ఎడిషన్ స్టోర్ అవుతుంది. సో ప్రీవియస్గా మనం చూసినట్లయితే మనం పంపించిన పారామీటర్ వాల్యూస్ మనకి స్టార్టింగ్ ఇక్కడ ఎడిషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ మనం రిటర్న్ చేసి దాన్ని మనం greet2లో అయితే స్టోర్ చేసాం. కానీ ఈ పర్టికులర్ సింటాక్స్ చూసినట్లయితే దీంట్లో మనం రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేయలేదు. సో డైరెక్ట్గా మనం 2+5 అయితే యూజ్ చేసాం. సో ఎప్పుడైతే మనం ఫ్లవర్ బ్రాకెట్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయకుండా డైరెక్ట్గా మనం యారోకి ఈ విధంగా మనం అసైన్ చేస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే ఎడిషన్ జరుగుతుందో ఇది మన వేరియబుల్ అయితే స్టోర్ అవుతుంది. అండ్ దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి సింపుల్గా మనం కిందన console.logలో మన ఫంక్షన్ నేమ్ వచ్చేసి నమ్ కాబట్టి నమ్ అని చెప్పి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేసి సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ దీన్ని మనం కన్సోల్లో కూడా చూడొచ్చు. సో ఈ విధంగా మనం సింగిల్ లైన్లో కూడా మన యారో ఫంక్షన్స్ని క్రియేట్ అయితే చేయొచ్చు. అందుకే మనం యారో ఫంక్షన్స్ని షార్ట్ కట్ ఫంక్షన్స్ అని కూడా చెప్తున్నాం అనమాట. సో ఈ విధంగా మనం యారో ఫంక్షన్స్ని సింగిల్ లైన్లో క్రియేట్ చేయొచ్చు. అదే విధంగా మనం పారామీటర్స్ని యూజ్ చేయొచ్చు. అదే విధంగా మనం ఈ విధంగా రిటర్న్ స్టేట్మెంట్ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకి నార్మల్ ఫంక్షన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో అదే విధంగా మనం యారో ఫంక్షన్స్ని కూడా ఏ విధంగా యూజ్ చేయాలని మనకు ఒక ఐడియా అయితే వచ్చింది. అండ్ అదే విధంగా మనం ఇంకో సిచ్యువేషన్లో కూడా మనం ఫంక్షన్స్ని అయితే యూజ్ చేసాం. అండ్ ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆబ్జెక్ట్స్ అనమాట. అండ్ ఆబ్జెక్ట్స్లో కూడా ఇప్పుడు మనం యారో ఫంక్షన్స్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చో చూద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం కిందన కాన్స్ట్ obj1 అనే నేమ్తో ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో మనం నార్మల్ ఫంక్షన్ ఏ విధంగా క్రియేట్ చేసాం. సో ఫస్ట్ మనం ప్రాపర్టీ నేమ్ని మెన్షన్ చేసి కాలన్ యూజ్ చేసి నెక్స్ట్ మనం ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి దాని నెక్స్ట్ మనం నేమ్ని మెన్షన్ చేయొచ్చు ఆర్ మెన్షన్ చేయకపోయినా పర్లేదు. అండ్ సింపుల్గా మనం ఎనానిమస్ ఫంక్షన్ కోసం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనం సింపుల్గా console.logలో మనకు నచ్చిన కోడ్ని అయితే రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం మనం హెలో అని అయితే చెప్దాం. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్లో కూడా నార్మల్ ఫంక్షన్ని క్రియేట్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఎనానిమస్ ఫంక్షన్ని సింపుల్గా మన ఫన్ అనే ప్రాపర్టీకి అయితే అసైన్ చేసాం. సో సేమ్ ఫంక్షన్ ఇప్పుడు మనం యారో ఫంక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేయాలంటే సో సేమ్ మన ప్రీవియస్ దీనిలాగానే అనమాట. సో సింపుల్గా మనం ఫంక్షన్ అనే కీవర్డ్ని రిమూవ్ చేసి డైరెక్ట్గా మనం ఇక్కడ ఈక్వల్ టు అండ్ యారో సింబల్ని యూజ్ చేసినట్లయితే అండ్ ఇప్పుడు మనం సింపుల్గా మన యారో ఫంక్షన్ని మన ఫన్ అనే ప్రాపర్టీలు అయితే స్టోర్ చేసాం. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్స్లో కూడా మన యారో ఫంక్షన్స్ని క్రియేట్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం ఇంకో వే గురించి కూడా అయితే నేర్చుకోబోతున్నాం. సో ప్రీవియస్గా మనం ఏ విధంగా యారో ఫంక్షన్ని ఈ విధంగా క్రియేట్ చేయాలని నేర్చుకున్నామో కానీ ఆబ్జెక్ట్స్లో మనం ఈ విధంగా అయితే క్రియేట్ చేయకూడదు. సో దీంట్లో మనకి ఇంకో సింపుల్ వే కూడా ఉందన్నమాట. అండ్ ఇది కూడా మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం కానీ మళ్ళీ మనం ఇంకోసారి రివైజ్ అయితే చేసుకుందాం. సో దీని కింద మనం సింపుల్గా మనం ఏదైతే ఫంక్షన్కి నేమ్ పెట్టాలనుకుంటున్నామో ఆ నేమ్ని అయితే మెన్షన్ చేద్దాం. ఎగ్జాంపుల్ మనం మెథడ్ అని చెప్దాం. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ని డైరెక్ట్గా యూజ్ చేసి
ఫ్లవర్ బ్రాకెట్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేయాలి. అండ్ దీన్ని మనం షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అని అయితే చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్లో ఎప్పుడైతే ఫంక్షన్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం ఈ షార్ట్ హ్యాండ్ మెథడ్ని అయితే ఫాలో అవ్వాలి. సో మనం యారో ఫంక్షన్ని క్రియేట్ చేసిన ప్రాబ్లం లేదు, కానీ దీనికంటే సింపుల్గా మనకి ఈ పర్టికులర్ మెథడ్ని అయితే మనం చూడొచ్చు. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్లో మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మీరు ఈ పర్టికులర్ మెథడ్ని ఫాలో అయితే అవ్వండి. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్లో ఫంక్షన్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం యారో ఫంక్షన్స్ గురించి ఆల్మోస్ట్ అయితే కవర్ చేసాం. అండ్ ఫైనల్గా మనం ఇంకో దీని గురించి కూడా నేర్చుకుందాం. అండ్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ మనం ప్రాక్టికల్గా కూడా యారో ఫంక్షన్స్ని దీనిలోనే యూజ్ అయితే చేయబోతున్నాం. అదేంటి అంటే మన ఫర్ ఈచ్, అదేవిధంగా మ్యాప్, అదేవిధంగా ఫిల్టర్, అదేవిధంగా మనకి రెడ్యూస్ అనే మెథడ్స్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ మెథడ్స్లో మనం యారో ఫంక్షన్స్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం సింపుల్గా ఒక ఎరేని అయితే క్రియేట్ చేద్దాం. సో దానికోసం మనం కాన్స్ట్ మై అరే అని చెప్పి ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్లో మనం 1, 2, 3 అప్ టు మనం 5 వరకు అయితే పెడదాం. అండ్ ఇప్పుడు మనం ఒక ఎరేని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ ఎరేని ఇప్పుడు మనం ఫర్ ఈచ్ అనే మెథడ్ యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని మనం యారో ఫంక్షన్ని యూజ్ చేసి యాక్సెస్ చేసి దాన్ని మనం కన్సోల్ అయితే ప్రింట్ చేద్దాం. అండ్ దాన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం ఎరే నేమ్ని అయితే మెన్షన్ చేయాలి. సో మై అరే అండ్ నెక్స్ట్ మనం డాట్ మెథడ్ని యూజ్ చేసి ఇక్కడ మన ఫర్ ఈచ్ మెథడ్ని అయితే పిలుద్దాం. అండ్ ఇక్కడ మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేసి అండ్ ఈ ఫర్ ఈచ్ అనే మెథడ్లో మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ లెక్క ఇప్పుడు మనం మన యారో ఫంక్షన్ అయితే పెట్టాలి. ఎగ్జాంపుల్ మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ యారో ఫంక్షన్లో console.log యూజ్ చేసి అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఐటమ్ని ఈ మై అరే నుంచి యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ ఈచ్ ఐటమ్ని మనం యాక్సెస్ చేయడానికి ఈ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ మధ్యలో మనం ప్రాపర్టీని కూడా మెన్షన్ అయితే చేయాలి. ఎగ్జాంపుల్ మనం ఐటమ్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం console.logలో సింపుల్గా మనం ఐటమ్ అనే పారామీటర్ నేమ్ని కూడా పెడదాం. అండ్ సింపుల్గా సెమీకోలన్ యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసినట్లయితే మనం కన్సోల్లో కూడా చూడొచ్చు. సో ఈ విధంగా మనం నార్మల్ ఫంక్షన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ లెక్క యూజ్ చేసే బదులు మనం సింపుల్గా ఫర్ ఈచ్ అనే మెథడ్లో ఆర్ మ్యాప్, ఫిల్టర్ అలానే రెడ్యూస్ అనే మెథడ్స్లో మనం ఈ యారో ఫంక్షన్స్ని సింపుల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు మ్యాప్, ఫిల్టర్ అలానే రెడ్యూస్ అనే మెథడ్స్లో కూడా ఈ యారో ఫంక్షన్స్ని యూజ్ చేసి ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు మనం యారో ఫంక్షన్స్ గురించి ప్రాక్టికల్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని సింపుల్గా అయితే నేర్చుకున్నాం. అండ్ అదే విధంగా ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్లో ఇంకో దీని గురించి కూడా అయితే నేర్చుకుందాం. సో దానికోసం మనం స్టార్టింగ్ ఈ పర్టికులర్ స్క్రిప్ట్లో ఉండే కోడ్ మొత్తాన్ని ఇక్కడ నుంచి మనం కమెంట్ అయితే చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ టాప్లోకి వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ బాడీలో స్టార్టింగ్ ఒక బటన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఆ బటన్ నేమ్ వచ్చేసి క్లిక్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ బటన్ ఇప్పుడు మనం మన వెబ్సైట్ మీద కూడా అయితే మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని కూడా మీరు జాగ్రత్తగా అయితే వినండి. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ బటన్ని క్రియేట్ చేసామో దీన్ని మనం HTML ఎలిమెంట్ అని అయితే అంటాం. అండ్ ఇది మనకి ఆల్రెడీ అయితే తెలుసు. అండ్ దీన్ని మనం ఎక్కడ క్రియేట్ చేసాం, అండ్ దీన్ని మనం HTML బాడీ ట్యాగ్లో అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ బటన్ని క్లిక్ చేసేటప్పుడు మనం ఒక ఫంక్షన్ అయితే కాల్ చేయాలి. సో దీన్ని మనం ప్రీవియస్గా ఏ విధంగా హ్యాండిల్ చేసాం, సో సింపుల్గా మనం బటన్కి ఇక్కడ స్పేస్ తీసుకొని ఇక్కడ మనం ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ని అయితే యూజ్ చేసాం. అండ్ ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ బటన్ని క్లిక్ చేస్తామో ఆ యాక్షన్ని మనం పెర్ఫామ్ చేయడానికి ఈ పర్టికులర్ ఆన్ క్లిక్లో మనం మన ఫంక్షన్ నేమ్ని అయితే మనం మెన్షన్ చేసాం. అండ్ ఇది మనకి వన్ వే అనమాట. కానీ ఏ విధంగా మనం ఈ ఆన్ క్లిక్ని మనం డైరెక్ట్గా HTML ఎలిమెంట్స్కి యూజ్ చేస్తున్నామో ఇది మనకి ప్రాపర్ వే అయితే కాదనమాట. అండ్ ప్రాపర్ వేని మనం డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ నుంచి అయితే హ్యాండిల్ చేయాలి. అండ్ జావా స్క్రిప్ట్ నుంచి మనం హ్యాండిల్ చేయడానికి మనకి ఇంకో మెథడ్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ దానికోసం మనం స్టార్టింగ్ ఈ పర్టికులర్ బటన్ ఎలిమెంట్కి ఒక క్లాస్ నేమ్ని అయితే క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా మనం క్లాస్ అని చెప్పి అండ్ ఈ క్లాస్ నేమ్ని మనం BTN అని అయితే అనుకుందాం. అండ్ దీన్ని మనం మన జావా స్క్రిప్ట్లో టార్గెట్ చేయాలంటే మనం ఏ విధంగా టార్గెట్ చేస్తాం, సో ఫస్ట్ మనం డాక్యుమెంట్ అనే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ నేమ్ని మెన్షన్ చేసి నెక్స్ట్ మనం డాట్ యూజ్ చేసి
మన బాడీలో ఉండే ఈ పర్టికులర్ బటన్ ఎలిమెంట్ని మనం టార్గెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం బాడీ పక్కన డాట్ యూజ్ చేసి ఇక్కడ మనం క్వెరీ సెలెక్టర్లో మన బటన్ నేమ్ని కూడా మనం మెన్షన్ అయితే చేయాలి. సో దీనికోసం మనం డబల్ కోట్స్లో డాట్ యూజ్ చేసి మన బటన్ నేమ్ని అయితే మెన్షన్ చేద్దాం అండ్ సింపుల్గా సెమీకోలన్ అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా మనం ఏదైతే బాడీలో ఈ HTML ఎలిమెంట్ని క్రియేట్ చేసామో దాన్ని మనం మన స్క్రిప్ట్ ట్యాగ్లో ఈ విధంగా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ద్వారా అయితే దీన్ని మనం యాక్సెస్ అయితే చేసాం. కానీ ఈ పర్టికులర్ ఎలిమెంట్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసినట్లయితే దాన్ని మనం ఇంకా సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చు కాబట్టి దీని ప్రిఫిక్స్లో మనం కాన్స్ట్ ఇక్కడ మనం బటన్ ఎలిమెంట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి మనం ఏదైతే బటన్ని ఇప్పుడు మనం స్క్రిప్ట్ ట్యాగ్లో యాక్సెస్ చేసామో దాన్ని మనం బటన్ ఎలిమెంట్ అనే వేరియబుల్కి అయితే అసైన్ చేసాం. సో దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి కావాలంటే మీరు దీన్ని కన్సోల్ చేసి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఆన్ క్లిక్కి ఇన్స్టెడ్గా ఏం యూజ్ చేయబోతున్నామో దాన్ని కూడా చూసేద్దాం. సో సింపుల్గా మనం బటన్ని ఈ పర్టికులర్ బటన్ ఎలిమెంట్కి అసైన్ చేసాం కాబట్టి దీనికోసం మనం సింపుల్గా బాటంలో మన బటన్ ఎలిమెంట్ అనే వేరియబుల్ నేమ్ని మెన్షన్ చేసి డాట్ నోటేషన్ యూజ్ చేసి ఇక్కడ మనం యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ని అయితే యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ మనం ఇంకో థింగ్ గురించి కూడా అయితే నేర్చుకుందాం. అండ్ ఇది మనకి ఆల్రెడీ తెలుసు కానీ మళ్ళీ మనం రివైజ్ అయితే చేసుకుందాం. సో ఏవైతే మనం ఈ విధంగా HTML ఎలిమెంట్స్ని మనం జావా స్క్రిప్ట్లో ఈ విధంగా టార్గెట్ చేసి వేరియబుల్కి అసైన్ చేస్తామో ఈ పర్టికులర్ వేరియబుల్ మనకి ఒక ఆబ్జెక్ట్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకు దీన్ని మనం ఆబ్జెక్ట్ అంటున్నాం? సో ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తామో అప్పుడే మనం డాట్ నోటేషన్ కూడా యూజ్ అయితే చేయగలం. అండ్ ఇక్కడ మనం ప్రాక్టికల్గా చూసినట్లయితే మన బటన్ ఎలిమెంట్ని మనం సింపుల్గా ఈ విధంగా మనం డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ యూజ్ చేసి యాక్సెస్ చేసాం. అండ్ యాక్సెస్ చేసిన దాన్ని మనం సింపుల్గా ఈ బటన్ ఎలిమెంట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. అండ్ ఆ పర్టికులర్ వేరియబుల్ మనం సింపుల్గా డాట్ నోటేషన్ యూజ్ చేసి దానికి సంబంధించిన జావా స్క్రిప్ట్ ఇన్బిల్ట్ మెథడ్ని కూడా మనం ఇక్కడ యూజ్ అయితే చేస్తున్నాం. అందుకే మనం ఏవైతే HTML ఎలిమెంట్స్ని మనం స్క్రిప్ట్ ట్యాగ్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని మనం ఒక ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏదైతే యాడ్ ఈవెంట్ లిజనర్ని యూజ్ చేసామో దీంట్లో మనం సింగిల్ కోట్స్ యూజ్ చేసి ఇప్పుడు మనం ఏదైతే యాక్షన్ని పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో దాన్ని కూడా మెన్షన్ అయితే చేయాలి. సో ప్రీవియస్గా మనం ఆన్ క్లిక్లో యాక్షన్ ఏమనుకున్నాం? సో క్లిక్ అనమాట. అంటే ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఆ పర్టికులర్ ఫంక్షన్ని కాల్ అయితే చేసాం. అదే విధంగా మనం యాడ్ ఈవెంట్ లిజనర్ అనే ఈ పర్టికులర్ మెథడ్లో కూడా స్టార్టింగ్ పారామీటర్ లెక్క మనం మన యాక్షన్ అయితే పెట్టాలి. ఎగ్జాంపుల్ మనం క్లిక్ అని అయితే పెడదాం. అండ్ కామాతో సెపరేట్ చేసి ఏ విధంగా మనం ఇక్కడ డబల్ కోట్స్లో మన ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో అదే విధంగా మనం డైరెక్ట్గా కామాతో సెపరేట్ చేసి మన ఫంక్షన్ కూడా ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడే మనం యారో ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి సింపుల్గా మనం యారోని మెన్షన్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని కూడా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ యారో ఫంక్షన్లో ఏదైతే కోడ్ రాయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ కోడ్ మనకి ఎప్పుడైతే మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి వర్క్ అయితే అవుతుంది. సో మనం ఇంకా ప్రాపర్గా చూడడానికి సో దీని కొంచెం మనం లెఫ్ట్ సైడ్కి అయితే పెట్టుకుందాం సో దట్ మనం కోడ్ని కూడా ఈజీగా అయితే రీడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ యారో ఫంక్షన్లో ఎగ్జాంపుల్ కోసం మనం console.logలో ఇక్కడ మనం హెలో అని అయితే చెప్దాం. అండ్ సెమీకోలన్ తో ఎండ్ చేద్దాం. అండ్ ఫైల్ని కూడా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మన కన్సోల్లో మనం హెలోని అయితే చూడొచ్చు. అండ్ మళ్ళీ మనం క్లిక్ చేసినట్లయితే హెలో మనకి మళ్ళీ అయితే క్లిక్ అయింది కాబట్టి ఇక్కడ మనకి 2 అని అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఆన్ క్లిక్కి ఇన్స్టెడ్గా ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఆన్ క్లిక్తో కంపేర్ చేస్తే ఈ యాడ్ ఈవెంట్ లిజనర్కి మనకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. అదేంటి అంటే మనం మల్టిపుల్ ఈవెంట్స్ని కూడా హ్యాండిల్ అయితే చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనం సింపుల్గా దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ మళ్ళీ మనం బాటంలో అయితే పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ యారో ఫంక్షన్ యూజ్ చేసామో దీంట్లో మనం హెలో 2 అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసి మళ్ళీ మనం బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం టోటల్గా 2 ఈవెంట్స్ని ఒక్కసారి పెర్ఫామ్ అయితే చేసాం. సో ఈ విధంగా మనం యాడ్ ఈవెంట్ లిజనర్ని యూజ్ చేయడం వల్ల మనం ఒక ఎలిమెంట్ని మల్టిపుల్ ఈవెంట్స్ని అయితే పెర్ఫామ్ చేయొచ్చు. అండ్ దీన్ని కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చూసేసాం. అండ్ ఏ విధంగా మనం మల్టిపుల్ ఈవెంట్స్ని పెర్ఫామ్ చేస్తున్నామో జావా స్క్రిప్ట్ నుంచి మనం ఈవెంట్స్ని రిమూవ్ కూడా చేయొచ్చు. అండ్ దాని గురించి కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. సో సింపుల్గా మనం స్టార్టింగ్ మన బటన్ నేమ్ని మెన్షన్ చేద్దాం.
అండ్ నెక్స్ట్ మనం డాట్ నోటేషన్ యూజ్ చేసి ఇప్పుడు మనం రిమూవ్ ఈవెంట్ లిజనర్, అంటే ఎప్పుడైతే మనం ఆన్ క్లిక్ చేస్తామో దానికి ఇన్స్టెడ్గా మనం యాడ్ ఈవెంట్ లిజనర్ని యూజ్ చేసేటప్పుడు ఏదైనా ఈవెంట్ని మనం రిమూవ్ చేయాలనుకునేటప్పుడు మనం రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనే ఈ పర్టికులర్ మెథడ్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్ కూడా ఎప్పుడు వర్క్ అవ్వాలి? సో ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడే వర్క్ అవ్వాలని అయితే అనుకుందాం. సో దానికోసం కూడా మనం దీంట్లో సింగిల్ క్వాట్స్లో క్లిక్ అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా కామాతో సెపరేట్ చేసి ఏ విధంగా మనం ఇక్కడ యారో ఫంక్షన్ పెట్టామో ఏ యారో ఫంక్షన్ మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో, అంటే ఏ యాక్షన్ మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని కూడా మనం సెకండ్ పారామీటర్ లెక్క ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్లో కూడా పెట్టాలన్నమాట. సో ఇంకా నీట్గా మనం అర్థం చేసుకోవడానికి మనం ఎగ్జాంపుల్ కోసం దీన్ని రిమూవ్ చేద్దామని అయితే అనుకుందాం. సో ఈ పర్టికులర్ యారో ఫంక్షన్ని ఇక్కడ నుంచి మనం కట్ చేద్దాం అండ్ స్టార్టింగ్ మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికైతే మనం అసైన్ చేద్దాం. సో కాన్స్ట్ ఈవెంట్ 1 అనుకుందాం అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి మన యారో ఫంక్షన్ అయితే అసైన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈవెంట్ని ఏమనుకున్నాం? ఈవెంట్ 1 అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ పక్కన కామాతో సెపరేట్ చేసి ఇక్కడ మనం ఈవెంట్ 1 అయితే మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈవెంట్ 1 ఇక్కడ మెన్షన్ చేసామో దాన్నే రిమూవ్ చేయాలనుకునేటప్పుడు, అంటే ఆల్రెడీ మనకి ఒక ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఈ పర్టికులర్ ఈవెంట్ నాకు వద్దు అనుకునేటప్పుడు ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్ కూడా యూజ్ చేసి మనం ఏదైతే ఈవెంట్ ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలనుకుంటున్నామో దాని నేమ్ని కూడా ఇక్కడ మనం కామాతో సెపరేట్ చేసి సింపుల్గా మెన్షన్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం మళ్ళీ బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనం స్టార్టింగ్ ఈ పర్టికులర్ ఈవెంట్ని పెర్ఫామ్ చేసే లోపే మనం సింపుల్గా దాన్ని రిమూవ్ కూడా చేసేసాం. సో ఈ విధంగా మనం మల్టిపుల్ ఈవెంట్స్ మనకి జరగాలన్నా ఆర్ మనం దేన్నైనా రిమూవ్ చేయాలనుకునేటప్పుడు మనకి ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ కూడా హెల్ప్ అయితే చేస్తుంది. సో ఈ విధంగా మనం ఆన్ క్లిక్ ఇన్స్టెడ్గా ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇదే మనకి ప్రిఫర్డ్ వే కూడా అనమాట. అండ్ మీరు కూడా ఎప్పుడైతే బటన్ని క్లిక్ చేస్తామో అప్పుడు మీరు ఆన్ క్లిక్ని యూజ్ చేయకుండా ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ని యూజ్ చేసి ప్రాక్టీస్ చేయడం అలవాటు అయితే చేసుకోండి. సో ఈ పర్టికులర్ లెసన్లో మనం యారో ఫంక్షన్స్ గురించి ప్రాక్టికల్గా నేర్చుకున్నాం. అదేవిధంగా మనం ఆన్ క్లిక్ ఇన్స్టెడ్గా యాడ్ ఈవెంట్ లిజనర్ని ఎందుకు యూజ్ చేస్తాం అండ్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి చూసాం. అండ్ మల్టిపుల్ ఈవెంట్స్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అండ్ వాటిలో కొన్ని ఈవెంట్స్ని మనం ఏ విధంగా రిమూవ్ చేయాలని ప్రాక్టికల్గా అయితే చూసేసాం.